అండి వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? నేను బాగున్నానండి. అయితే నేను మీకైతే ఈరోజు ఒక రెసిపీ చూపిస్తబోతున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎమ్మీగా ఉంది. ఇదైతే బీట్రూట్ రైస్ అండి. బీట్రూట్ ఫలావ్ అని కూడా అనొచ్చు దీన్ని. చక్క పిల్లలకి మనం ఫలావ్ అయితే ఇంట్రెస్ట్గా తింటారు కదా, అలాంటి టైంలోని మనం బీట్రూట్ అయితే పెద్దగా ఇష్టపడరు కదా, పెద్దోళ్ళైనా పిల్లలైనా. కానీ హెల్దీ ఫుడ్ అండి ఇదైతే. చక్కగా పిల్లలు తింటారు, పెద్దోళ్ళు తినొచ్చు. కానీ ఎమ్మీగా ఉంది. ఇదైతే చాలా టేస్టీగా కూడా ఉంది. మనం ఏం లేదండి, బీట్రూట్ చిన్నగా తురిమేసేసి కట్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఇక లాగానే పలావ్ దినుసులు వేసుకోవచ్చు. మామూలు క్రిస్పీగా కావాలంటే మాత్రం పలావ్ దినుసులు వేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఒక ఉల్లిపాయ కోసేసి పచ్చిమిర్చి లైట్గా వేసి పిల్లలు తినాలనుకుంటే మాత్రం, పెద్దలు తినాలనుకుంటే మాత్రం అన్నీ వేసుకోవచ్చండి. బిర్యానీలానే వండేసిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ వేసి పచ్చిమిర్చి వేసి బిర్యానీ దినుసులు వేసి దాన్ని వేపేసిన తర్వాత చక్కగా బీట్రూట్ కట్ చేసండి. అన్నం ఉడికిచ్చిన రైసేనండి. ఉడికిచ్చిన రైసే మనం ఏం చేయాలంటే ఆరబెట్టేసుకొని దీంట్లో వేసుకొని తిప్పేసుకొని కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. చక్కగా ఎంతో బాగుండే టేస్టీ అయిన మన బీట్రూట్ ఫలావ్ అనొచ్చు, దీన్ని బీట్రూట్ రైస్ అని కూడా అనొచ్చండి దీన్ని. కానీ చాలా బాగుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో, ఒక్కసారి ఎంత పొడిగా ఉందో చూడండి. మీరు దీన్ని ఏ రైస్తోనైనా చేసుకోవచ్చు. పిల్లలకు కావాలితే చక్కగా లంచ్ బాక్స్లోకి కానీ అప్పటికప్పుడు చేసి పెట్టుకోవడానికి కానీ పిల్లలకి చాలా బాగుంటుందండి. నేనైతే మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చానండి, ఆవిడ చేశారు. ఎలా చేశారని చెప్తాను. నేను టేస్ట్ చేస్తాను, చాలా బాగుందని మీకు పరిచయం చేద్దామని. ఇదైతే ఎలా చేశారని అడిగితే చెప్పారు ఆవిడ. కానీ చాలా బాగుందండి. నేను తిన్నాకే మీకు చెప్తున్నాను నేను. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ. చాలా బాగుంది, హెల్తీ ఫుడ్ కూడా పిల్లలకి. బాయ్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో. వీడియో కనుక నచ్చితే ట్రై చేసి అప్పుడు మీరు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.